రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని 20 మంది అంగన్వాడీ సూపర్వైజర్లకు ఎమ్మెల్యే గండ్ర ఎలక్ట్రికల్ బైక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణకు బస్సు సౌకర్యం లేని సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి అంగన్వాడీ సూపర్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 20 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం భాగంలో ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు కానీ మహిళా క్యాంటీన్లు కానీ డాక్రా గ్రూపులకు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ పెట్రోల్ బంకులు కానీ బస్సులు మరి కొనియడం కానీ మొదటి ప్రాధాన్యతగా ఇవ్వడమే కాకుండా ఈరోజు అంగన్వాడీలో పనిచేసేటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి సూపర్వైజర్లే కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చిన్నపిల్లల సెంటర్లు బాగా నడవాలని వాళ్ళ సూపర్వైజింగ్ కొరకు రవాణా సౌకర్యం కొన్ని గ్రామాలలో బస్సులు తక్కువ ట్రిప్పులు ఉన్నందువల్ల వాళ్ళు పూర్తి సెంటర్లు తిరిగే విధంగా ఈసీఎల్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సుమారు 21 బ్యాటరీ వెహికల్స్ పెట్రోల్ ఖర్చు లేకుండా ఈరోజు కరెంటు ఛార్జ్తో ఉపయోగపడే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్తో సెంటర్స్ అన్నీ కూడా బాగా నడిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 20 మందికి సూపర్వైజర్స్ ఇవ్వడం ఇది శుభ పరిణామం. మహిళలను గుర్తించడమే కాకుండా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు వాళ్ళ యొక్క సూపర్వైజింగ్ మంచి సక్సెస్ఫుల్గా చేసి సెంటర్లు బాగా నడిచే విధంగా చూడాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.